భారత క్రికెట్ జట్టుకి ప్రిన్స్ విరాట్ కోహ్లీ తర్వాత భారత క్రికెట్ జట్టును నిలబెట్టే ఏకైక ప్లేయర్గా ఆల్రెడీ చాలా హైప్ చాలా ప్రశంసలు పొందుతున్న శుభ్మన్ గిల్కి ఈ మధ్య మాత్రం అంత టైం అంతగా బాగోలేదనిపిస్తుంది. కెరియర్లో బ్యాట్స్మెన్గానే కాకుండా క్యాప్టెన్గా ఆల్రెడీ అంత ట్రాక్ రికార్డ్ లేకపోయినా ఒక పెద్ద బాధ్యతని బీసీసీఐ గిల్కి అప్పగించింది. ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీంకి కాబోయే క్యాప్టెన్గా గిల్ని ఫ్యూచర్ని ఉద్దేశిస్తూ గిల్ లాంటి ఒక యంగ్స్టర్ క్యాప్టెన్గా ఉండాలి అని టీం నిర్ణయం తీసుకుంది. ఇందులో అవునన్నా కాదన్నా ఇండియన్ క్రికెట్ కోచ్ గంభీర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతైనా ఉంది. అండ్ ఇప్పటికే వస్తున్న వార్తలు బట్టి మే ఫస్ట్ వీక్లో గిల్ గంభీర్ కలిసి వాంఖేడేలో ఆ డిన్నర్ తర్వాత రిటైర్మెంట్, తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్, ఇదంతా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా జరిగింది. ఈ ఆల్రెడీ క్యాప్టెన్సీ ప్రెషర్, ఆల్రెడీ ఐపీఎల్లో గిల్ ఎంతో కొంత క్యాప్టెన్సీ ప్రెషర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అదే ప్రెషర్ ఇండియన్ క్రికెట్ టీం, అంటే ఐపీఎల్ ఒక ఎత్తు అయితే ఇండియన్ క్రికెట్ టీంకి క్యాప్టెన్సీ చేయడం, దట్ ఈస్ 10x ఆఫ్ వాట్ ద ప్రెషర్ హీఈస్ ఫీలింగ్ రైట్ నౌ. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే క్యాప్టెన్సీ అనౌన్స్మెంట్ వచ్చి నెక్స్ట్ మ్యాచ్ అంటే గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, అసలు చెన్నై సూపర్ కింగ్స్పై ఈ సీజన్లో గెలవడం అనేది చాలా ఈజీ టాస్క్. అలాంటి చెన్నై సూపర్ కింగ్స్తో గుజరాత్ టైటన్స్ చిత్తుగా ఓడిపోయింది. అండ్ దానికి కారణం గిల్ అని చెప్పడం కంటే కూడా ఓవరాల్గా క్యాప్టెన్సీలో స్ట్రాటజీ లోపాలనుకోండి, ఎక్కడో ఒక చిన్న హోల్ అనేది కనిపిస్తుంది. దట్ కుడ్ బీ బికాస్ ఆఫ్ ద ప్రెషర్, ఆ న్యూస్ వల్ల క్యాప్టెన్సీ ఇచ్చారు అనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వల్ల కూడా కావచ్చు. బట్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ గిల్ టు స్టెప్ అప్. కానీ ఎప్పుడైతే తాను స్టెప్అప్ అవ్వాల్సిన టైం వచ్చిందో అక్కడే గిల్ తడబడుతున్నాడు. గత 2 మ్యాచ్ల్లో గుజరాత్ టైటన్స్ ఓడిపోయింది. ఫస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా కంఫర్టబుల్గా టాప్ 1 ఆర్ ఫస్ట్ పొజిషన్లో కానీ సెకండ్ పొజిషన్లో కానీ ఉంటారనుకున్న గుజరాత్ టైటన్స్ ఇప్పుడు 3rd or 4th పడిపోయే రిస్క్ ఉంది. అండ్ సో దానికి ఆశీష్ నెహ్రా లాంటి ఒక స్ట్రాటజిస్ట్ బౌండరీ లైన్ నుంచి ఎంత సలహా ఇచ్చినా ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్, అంటే టోర్నమెంట్ చివరికి వచ్చేసరికి ఇంప్లిమెంట్ ఆన్ గ్రౌండ్లో చేయాల్సింది మాత్రం క్యాప్టెనే. అది శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్లో కేకేఆర్కి చాలా అద్భుతంగా చేశాడు. గిల్ అలా చేస్తాడా అనేది ఇప్పుడు డౌట్. ఆల్రెడీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ని, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ని యాంటీస్ చేసుకున్న శుభ్మన్ గిల్ ఇప్పుడు కానీ ఐపీఎల్లో క్యాప్టెన్గా ఫెయిల్ అయితే ఇప్పుడు ఉన్న నెగిటివిటీ ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఐపీఎల్లోనే క్యాప్టెన్గా అంతగా ఎప్పుడు తన క్యాప్టెన్సీ స్ట్రాటజీ అనుకోండి, స్కిల్ అనుకోండి, గుజరాత్ టైటన్స్ ఇప్పటిదాకా గెలిచిన కప్పులు ఆశీష్ నెహ్రా క్రెడిట్ వెళ్ళింది. ద సేమ్ వే హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ ఆశీష్ నెహ్రాకే చాలా క్రెడిట్ వెళ్ళింది. ఈసారి కూడా వాళ్ళు టాప్లో ఉండడానికి ఆశీష్ నెహ్రానే కారణం అంటున్నారు, కానీ గిల్కి ప్రత్యేకంగా ఒక క్రెడిట్ కానీ ఏది ఇవ్వలేదు. సరిగ్గా తన టాలెంట్ చూపించుకోవాల్సిన టైంలో 2 మ్యాచ్లు వరుసగా గుజరాత్ టైటన్స్ ఓడిపోవడం, ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే గంభీర్తో కలిసి డిన్నర్లు చేసి కుట్ర చేసినంత ఈజీ కాదు ఐపీఎల్ క్యాప్టెన్సీ చేయడం. ఇదే ఇప్పుడు ఓవరాల్గా సోషల్ మీడియాలో గిల్పై వినిపిస్తున్న ఒక నెగిటివ్ వేవ్ అనుకోవచ్చు. ఈ నెగిటివ్ వేవ్ని గిల్ సక్సెస్ఫుల్గా తొక్కాలి అంటే జరగాల్సింది ఒకటే, గుజరాత్ టైటన్స్ హ్యాస్ టు విన్ ది ఐపీఎల్ ఆర్ అట్లీస్ట్ ఒక ఫైట్ ఇచ్చి ఎలిమినేట్ అయినా గిల్కి ఎంతో కొంత నెగిటివిటీ తగ్గుతుంది. కానీ ఇప్పటికీ ఆల్రెడీ ఉన్న గిల్ పరిస్థితి చూస్తుంటే గుజరాత్ టైటన్స్ అసలు ఫస్ట్ యావరేజ్ ఆఫ్ లా ఆఫ్ యావరేజెస్ అంటారు కదా, అలా ఫస్ట్ మాత్రం వరుసగా కెట్టి వెన్ ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్, ఎప్పుడైతే ఖచ్చితంగా గెలవాల్సిన టైం వచ్చిందో ఆ టైంలో మాత్రం గుజరాత్ టైటన్స్ ఫ్లాప్ షో ఇచ్చేలాగే అనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ ఆర్సీబీ ఫైనల్ ఖచ్చితంగా చూడాలి అని ఫిక్స్ అయి ఉన్నారు. సో ఆ ప్రెషర్ ఎలా తీసుకుంటాడు గిల్ అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా గిల్కి నెక్స్ట్ 7-10 డేస్ కత్తి మీద సాము లాంటిదే. గుజరాత్ టైటన్స్ని సేఫ్గా ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టాలి, అట్లీస్ట్ ఫైనల్ వరకన్నా వెళ్ళేలాగా చూసుకోవాలి. ప్లస్ ఒకవేళ వెళ్ళకపోతే తన చుట్టూ ఉండే నెగిటివిటీ ఒక 10x అవుతుంది, దాన్ని కూడా హ్యాండిల్ చేయాలి. మరి గిల్ వీటన్నిటిని ఎలా ఎదుర్కొని ఇంగ్లాండ్కి వెళ్తాడో ఓన్లీ టైం విల్ టెల్. లెట్స్ వెయిట్ అండ్ సీ.